హే హనీ పైస్, వెల్కమ్ టు పిక్స్ బై మిరాకిల్. ఈరోజు మనం ఎల్జీ 15 ప్లేట్స్ డిష్ వాషర్ గురించి మొత్తం తెలుసుకుందాం. చాలామంది డిష్ వాషర్ ఇండియాకి సెట్ అవ్వదు అనుకుంటారు, బట్ లెట్స్ సీ వై దిస్ వన్ ఈస్ డిఫరెంట్. దీని బాడీ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇందులో ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ ఉంది, సో సౌండ్ చాలా తక్కువ అండ్ 10 years వారంటీ కూడా వస్తుంది. అండ్ ఇది బాటమ్ ర్యాక్. ఇక్కడ మనం పెద్ద కడాయిస్ కుక్కర్స్ పెట్టేయచ్చు. నౌ మిడిల్ ర్యాక్లో గ్లాసెస్ అండ్ టాప్ ర్యాక్లో స్పూన్స్ అండ్ నైఫ్స్. ఈ ఈజీ ర్యాక్ ప్లస్ వల్ల మనం స్పేస్ని అడ్జస్ట్ చేయొచ్చు. సో టోటల్ 3 ర్యాక్స్ అండ్ వెరీ కంఫర్టబుల్ ఫర్ యూస్. సో హియర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ స్లాట్ డిటర్జెంట్ వేయడానికి అండ్ ఇక్కడ మనకి 15 grams అండ్ 25 grams అని చూపిస్తుంది. మన డిషెస్ని బట్టి మనం డిటర్జెంట్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది రిన్జైడ్ లిక్విడ్ వేయడానికి. వై రిన్జైడ్ అంటే మనం ఇందులో పెట్టే వెజల్స్ పైన వైట్ డాట్స్ పడకుండా అండ్ వాటికి రిన్జైడ్ మంచి షైన్ ఇస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి గైస్, డిష్ వాషర్కి డిజైన్ చేసిన డిటర్జెంట్స్ లిక్విడ్స్ తప్ప ఇందులో ఇంకా విమ్ జెల్ లాంటివి లేదా సోప్స్ అస్సలు వాడకూడదు. అండ్ దీని గురించి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. మెయిన్ హైలైట్స్ ఈజ్ హియర్ ట్రూ స్టీమ్ టెక్నాలజీ. ఇది హాట్ స్టీమ్ రిలీజ్ చేసి గట్టిగా ఉన్న స్టెయిన్స్ని రిమూవ్ చేస్తుంది. నో ప్రీ రిన్జింగ్ నీడెడ్. అండ్ క్వాడ్ వాష్ అంటే 4 arms రొటేట్ అవుతాయి ఫర్ బెటర్ క్లీనింగ్. అసలు ఏంటి ఈ ఫ్యాన్స్ అని చూస్తున్నారా? వీటిలో నుంచే మనకి ఫోర్స్ఫుల్గా వాటర్ వచ్చి మన డిషెస్ క్లీన్గా హైజీన్గా క్లీన్ అవుతాయి. సో ఇక్కడ మన ప్లేట్ సైజెస్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 14 ప్లేట్స్ డిష్ వాషర్లో ఫస్ట్ ర్యాక్ రాదు. సో 14 ప్లేట్స్కి ఇదే స్పూన్స్ అండ్ నైఫ్స్కి ఈ స్మాల్ ర్యాక్ వాడతారు. బట్ ఇది 15 ప్లేట్స్ కాబట్టి 1 ర్యాక్ ఎక్స్ట్రా ఫర్ స్పూన్స్ అండ్ నైఫ్స్ ఆర్ ఎక్సెట్రా. ఈ స్పేషియస్ ర్యాక్ వల్ల మనకి చాలా స్పేస్ అనేది కలిసి వస్తుంది. అండ్ దీన్ని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ దట్ సెకండ్ ర్యాక్కి ఉన్న సైడ్ బటన్స్ని ఎట్ ఏ టైం ప్రెస్ చేసి మనం పైకి లేదా కిందకి పుష్ చేస్తే పెద్ద సైజ్ వెజల్స్కి ఎక్స్ట్రా స్పేస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ స్లాట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఓన్లీ ఫస్ట్ టైం మాత్రం మనం ఇందులో 1 liter వాటర్ వేస్తే చాలు, ప్రతిసారి వేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఓన్లీ ఫర్ సాల్ట్ కోసం మాత్రమే. అసలు సాల్ట్ ఎందుకు, ఏ డిటర్జెంట్ వేయాలి లేదా ఏ సాల్ట్ వేయాలి, అసలు ఏ బ్రాండ్ మంచిది, ఈ డౌట్స్ అన్నీ నేను మీకు ఫ్యూచర్ ఎపిసోడ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అప్పుడు నా వీడియోస్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు ఈ డిష్ వాషర్ గైడ్ సిరీస్ ఎపిసోడ్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ డిష్ వాషర్లో డిషెస్ వాష్ చేశాక ఎక్స్ట్రా డట్ లేదా వెజ్జీస్ వేస్టేజ్ అంతా ఇందులో ఉంటుంది. మనకి డిష్ వాషర్లో ఫిషీ స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం డే బై డే అయినా ఖచ్చితంగా దీన్ని క్లీన్ చేసుకోవాలి. లేదా మనం వెజ్జీస్ వేస్టేజ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి డిషెస్ ఇందులో పెడితే మన డిష్ వాషర్ ఇంకా చాలా హైజీన్గా ఉంటుంది. మేమైతే ఇలానే చేస్తాం. సో దట్స్ ఇట్ అబౌట్ టుడేస్ డిష్ వాషర్ గైడ్ సిరీస్ ఎపిసోడ్ 1. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం ఇన్పుట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. సో నెక్స్ట్ వీడియోలో ఎలా ఆపరేట్ చేయాలి, దేనికి ఏ ఆప్షన్ బెటర్ అనేది చూద్దాం. So if you like this video, please do like, share and subscribe and stay tuned for next episodes.